వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కుత్బుల్లాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. వారికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు కుత్బుల్లాపూర్, తారామతిపేట, బలిజగూడ గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంద్రసేనారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదని, అందుకు ఊళ్ళో రాజకీయ నాయకులే కారణమని అన్నారు. అలాగే బలిజగూడలో డాంబర్ మిల్లుల కాలుష్యం వల్ల ఊరిలో బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం నేను చేస్తానని, తనకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ బీజేపీ పార్టీ గ్రామ అధ్యక్షులు పోలోజు అరుణ్ చారి, మండల ఉపాధ్యక్షులు పెద్దింటి సుధాకర్ గౌడ్, బూత్ అధ్యక్షుడు సారా నరేందర్, మండల బీజీఎం కార్యదర్శి రంగారౌతు ప్రణయ్, బీజేపీ సీనియర్ నాయకులు సురుగురి మల్లారెడ్డి, నేతికారి శ్రీహరి, నాయని జంగయ్య, సల్ల రాజు, శ్రీనివాసరెడ్డి, గూదా ఐలయ్య, ఏర్పుల కార్తీక్, మహిళా మోర్చా మండల కార్యదర్శి సారా సంగీత, బలిజగూడ సర్పంచ్ వీరస్వామి, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మనం కూడా ఆయన పద్ధతి గెలిపించుకొని ఆ భూమిని మనం పోకుండా కాపాడుకుంటామని. ఇంకా ఎందుకంటే హామీలు ఇస్తుంటారు. నేను ఇప్పుడు నెలకి గెలిపిస్తాను, ఒక ఆయన వస్తాడు, 2 నెలలకు గెలిపిస్తాడు. గత 20 ఏళ్ల కింద ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిండు. గెలిచిన 2-3 నెలల్లోనే పాస్బుక్లు ఫారెస్ట్ ఆఫీసర్ నెంబర్ తీసుకొని ఫారెస్ట్ లో ఫోన్ చేసి మనకి ఇలా రోడ్ అయింది. ఎందుకంటే ఈ ఫారెస్ట్ లో 3 కిలోమీటర్ల రోడ్డు మనకు కావాలంటే కేంద్ర మంత్రి అండదండలతో మనకి ఫారెస్ట్ లో రోడ్ వేసుకోగలిగినాం. అలాగే కేంద్ర పథకాలు చాలా ఉన్నాయి. మనము ఆ కేంద్ర పథకాలని చాయ్ బండి అమ్ముకొని పైకి వచ్చిండు, గుర్తు పెట్టుకోండి. ఆయన కష్ట సుఖాలు తెలుసుకోం కాబట్టి మా కష్ట సుఖాలు కూడా తెలుసుకొని మేము కూడా చిన్న కిరాణా షాప్ నుంచి పైకి వచ్చినాము. తెలుసుకొని ఈరోజు ఒక మంచి బిడ్డలాగా నువ్వు సాధబాధ తెలుసుకుని అని చెప్పేసి నా భారతీయ జనతా పార్టీ ఇబ్రాహీంపట్నం నుంచి నన్ను పిలుచుకొని నాకు టికెట్ ఏం జరిగింది. అటు అవకాశం వచ్చింది. అందుకే మేము ముందుకు వచ్చి నేను ఓటు అడుగుతున్నా. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇవాళ కేసీఆర్ గారు మాటలు వద్దు. పొద్దున ఒక మాట, రాత్రికి ఒక మాట. వాళ్ళ కవిత ఉంటుంది, మన ఇంట్లో అంటే కుక్క బిస్కెట్ వేసినట్టు వచ్చి బతుకమ్మ వస్తే చీరలు ఇస్తాడు. ఆ చీరలు ఎవరు కడతారమ్మా? అవి చెప్పండి. ఆ చీరలు ఎవరు కడతారు? రోడ్డు మీద కట్టారు. కానీ భర్త కష్టపడుతున్నారు. ఇవాళ మంచి స్కూల్ చదివిస్తున్నారు, మంచి స్కూల్ చదివించి మంచి ఫుడ్ తింటున్నారు, మంచి చీరలు కట్టుకుంటున్నాం, మంచి పైన షర్ట్ వేసుకుంటాం. మనం ఉన్నా లేకుండా మా వీడికి మన దొంగ దోపిడీ లేకుండా దొంగతనాలు చేసి దోపిడీ చేసి పెద్ద కాళ్ళు ఎక్కలేము. మనం గుర్తుపెట్టుకోండి, పెద్ద ఇల్లు కట్టుకోలేము. వాళ్ళ దోపిడీ మొత్తం వేయాలా. కేసీఆర్ గా సొంతం ఇల్లు పాలన అయిపోయింది, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా ఏంది ఊళ్ళో మన ఊళ్ళో కుక్క సింగల్ రోడ్ అన్న, సింగల్ రోడ్ 10 ఫీట్ల రోడ్డు, అందులో 2 ఫీట్లు అక్కడ ఒక ఫీటు ఇక్కడ ఒక ఫీటు కట్ అయి ఉన్నదన్న. ఎంత మంది ఒక పెద్ద వాహనం వస్తే చిన్న వాహనం రాలేని పరిస్థితి అన్న. డిపార్ట్మెంట్ నా పని అయితే లేదన్నారు. కానీ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉందన్నా, నీ చేతుల ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామన్నా. అది నువ్వు గెలిచినాక తక్షణమే ఆ రోడ్డుని 40 ఫీట్ల రోడ్డుగా చేసి మాకందరికి మా యొక్క ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మాకు ఈ యొక్క ఒక కుంట్లో ఉందన్న. ఈ యొక్క డ్రైనేజ్ అంతా ఒక చెరువులో పడుతుందన్న. దాని నుంచి దుర్వాసనతోని మా గ్రామం అల్లాడుతుందన్న. దోమలు రోగాలు చాలా బారిన పడుతున్నామన్న. ఎన్ని మాటలు మేము ఎమ్మెల్యే దగ్గర పోయినా ఇక చేస్తాం అదే చేస్తామని అన్నాడు, కానీ అది మాత్రం మూసీలో వేయలేదన్న. అది నువ్వు తక్షణం నువ్వు గెలిచిన తర్వాత ఆ యొక్క మూసిని ఆ యొక్క చెరువులోకి వెళ్ళి మూసి వరకు మాకు వేయించవాలని కోరుకుంటున్నామన్న. ఇప్పుడు పోలో జరువుని మాట్లాడవలసిన కోసం మన బీజేపీ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నోముల దయానంద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నేను స్టేట్ విషయానికి వచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చి చదువు ఎవరికి రాలే. వచ్చిందా మీకు? రాలే. ఈ ఊరోళ్ళకి రాలేదని ఎవరో యాగత్పురం మలక్పేటలోకి ఇక్కడి నుంచి వచ్చి మన జాగల డబుల్ బెడ్రూమ్ కట్టి వాళ్ళకి ఏమైంది? ఎవరు మనం వేసేదా ఓట్లు? ఆయన వేసేదా? యాగత్పురం సామాన్య పెట్టాలి ఓట్లు మనమే ఉన్నాయాలి. మేము అడుగుదామని పోతుంటే ఆడ మీటింగ్ పెట్టుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో బంధించారు. అదే విధంగా
అప్పుడు మళ్ళీ మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా అడిగితే ఎమ్మెల్యే తలకాయ కింది వేసుకొని అంటే కొత్తపూర్లో పీజర్ లేరా, అందరు ధనవంతులు ఉన్నారా, అందరు మంచిగా ఉన్నారా, పేదలు లేరా? పేదలు ఉన్నారు కదా, మరి పేదలకు ఇవ్వచ్చు కదా. కొత్తపూర్ ఇచ్చినాక వేరే ఊళ్ళో తీసుకోరు, ఏమైనా తీసుకోరు, మాకు అవసరం లేదు. అంతేనా కదా? చెప్పాలి మీరు. అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గెలిపించారనుకో మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ మాత్రం డబల్ బెడ్రూమ్ ఏం జరుగుతుంది. డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇంట్లోకే ఇస్తలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 ఇల్లు ఇచ్చింది తెలంగాణకి. అవి కట్టడానికే ఈయనకు సాధన అయితే లేదు. అదే ఆంధ్రలో తీసుకుంటే 5 లక్షలు ఒకసారి 7 లక్షలు ఒకసారి కట్టించారు. ఆడ కట్టేసుకుంటే పోతున్నారు. మనకేం 2.5 లక్షలు కట్టడానికే అయితే లేదు. ఇదంతా ఎందుకు? ఇది మారాలి అంటే మన తెలంగాణ బీజేపీకి ఓటేయాలి. బీజేపీకి ఓటేస్తేనే మనకి ఇల్లు, విద్య, వైద్యం ఫ్రీగా ఉంటుంది. ఈ యొక్క విషయం నమస్తులందరికీ, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, అన్నలకు, అదేవిధంగా వేదికకు ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వీడియో మిత్రులకు, మా పోలీసు బంధువులకు అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు ఒక్కటే మనము చెప్పేది విధానము కేసీఆర్ చెప్పేది మాటలు కాదు, మనం మోడీ చెప్పిన మాటలు. కాబట్టి ఒక్కటే ఈరోజు అన్నగారు చెప్తున్నాడు, మనకు బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ రాలేదు, 3 ఎకరాల భూమి రాలేదు, పింఛన్ కూడా రాలేదు. పింఛన్ కూడా రాక 2.5 సంవత్సరాలు అయ్యేపడికి నా దగ్గర కూడా నేను మాజీ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ జాబ్ నా దగ్గర కూడా ఇప్పటికి తిరిగిపోతా ఉంటారు. అన్న సర్పంచ్ సాబ్ పింఛన్ రావట్లేదు ఎందుకు అని చెప్పేసి. నేను ఎప్పుడు చెప్తున్నా, రావు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏవి రావు. చెప్పడం కానీ పని చేస్తాం కాదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చేసి ప్రతి హామీ ఇస్తారు. అమ్మా నేను ఇచ్చేస్తా, నేను అది చేస్తా అని చెప్పేసి మాటలు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, కాకతీయ మాటలు వినకండి, మీరు మోసపోకండి. ఒక్కటే గుర్తుపెడుతున్నా. మీకు ఏం కావాలో నేను ఒక చిన్న గరీబ్ ఇంట్లో పుట్టగా వచ్చి మీ ఒక్క అక్కల చెల్లెల్లో మిమ్మల్ని కోరుకొని ఒక ఓటు అడగడానికి వచ్చిన ఒక్కటే ఈరోజు. కాబట్టి దయచేసి మీరు మాయమాటిని తప్పుడుగా మీరు ఓట్లు వేసే మాత్రం ఈసారి మాత్రం మనం బిడ్డ రావడమైతే మనం 9 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చి ఏం చేసి మనకు ఇంటింటికి ఉద్యోగం అన్నారు. మనం ఏమనుకున్నాం, అమ్మలు వచ్చి అన్నారు ఆ పుట్టినకు ఉద్యోగం వస్తా అనుకున్నారు. లేదు, మళ్ళీ మన డబ్బులు తీసుకొని మన పిల్లల డబ్బులు తీసుకొని మన అమ్మకి ఇస్తాడు. మన డబ్బులు మనకే ఇస్తాడు. కాబట్టి ఒక్కటి దయచేసి ఒకటి పింఛన్ కానీ దేని కానీ మీరు బానిస కాకండి. రేపు మన గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వస్తే మనం అందరం ముందుకు పోయి డబల్ బెడ్రూమ్ వస్తాయి. ఈ రోడ్లు కొనుక్కున్నామా మొత్తం మోడీ, రోడ్లు మొత్తం మనే, స్ట్రీట్ లైట్ మనయే, ఆరోగ్య మనయే, ఈ పింఛన్లు కూడా మన పిచ్చి మనదే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మాకు మోడీ గారు చేసిన పథకాల మీద ఏది కానీ ఈయన రాష్ట్ర ప్రభుత్వం ఏమున్నది మొత్తం గుర్తుపెట్టుకో. ఈ రోజు గెలిస్తే డబల్ ఇంజన్ సర్కార్ అవుతుంది. అక్కడ మోడీ గారు ఉంటారు, ఇక్కడ మనం ఉంటాము. అన్ని పనులు అయితే ఒక్కటి దయచేస్తున్నా, అన్ని పనులు కావాలి, మనం ముందుకు పోవాలి. మన బిడ్డలు బాగుండాలంటే ఒకటి దయచేసి మా బిడ్డల కోసం ఆలోచించండి. మన బిడ్డలు బాగుండాలంటే ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందరినీ ఒకటి ఈ సభముఖంగా చెప్తున్నా. ఫస్ట్ గెలవగానే నేను ఒకటి పిలిస్తే పలుకుతా 10 కిలోమీటర్లు మన ఇల్లు విజయపూర్ణ సొంత ప్రాపరు. నేను ఒక గౌడ బిడ్డని. మీరు ఆలోచించి బాగా ఒక్కసారి ఆలోచించండి అనేది. నేను ఏ రోజు పిలిస్తే వచ్చి మీ ఊరికి వచ్చి పని చేసిపోతా. మళ్ళా కూడా మీరు వచ్చి కూడా నా దగ్గర అన్నాక నేను పని చేసి పెడతా. గుర్తుపెట్టుకోండి, 10 కిలోమీటర్లు ఎప్పుడు నా తర్వాత ఓపెన్ పెట్టి పెడతా. ఏ రోజన్నా డైరెక్ట్ రావచ్చు, అప్పుడు డైరెక్ట్ మాట్లాడవచ్చు. కాబట్టి ఒకటి దయచేసి చెప్తున్నా, మీ అందరికీ అందరికీ ఈరోజు మీ అందరికి బాగా ఉందని చెప్పుకుంటూ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరు ఎక్కువ మాట్లాడేది. భారత్ మాతాకి జై. నేను పోలోజు అరుణ్ కుమార్ చారి, కొత్బుల్లాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడిని. ఈరోజు మన బీజేపీ అభ్యర్థి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నోముల దయానంద అన్నగౌడ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. కొత్బుల్లాపూర్ గ్రామానికి ఎంతో అద్భుతంగా ఆయనకి స్వాగతం పలికారు. గ్రామ జనాలు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినారు. అయితే మేము గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు ఆయన గ్రామ ప్రజలకి వివరించడం జరిగింది. ముందుగా గత ఎమ్మెల్యే అయినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి బ్రిడ్జ్ మీకని రోడ్ వేయిస్తా అని చెప్పారు. ఏటు మీకని బ్రిడ్జ్ వేయిస్తా అన్నారు, కానీ ఇప్పటివరకు అది వేయించలేదు. ఇక్కడికే వచ్చి నేను ఈ యాప చెట్టు కిందనే ఉండి మాటిస్తున్నాను, ఖచ్చితంగా నేను రానున్న 5 ఏళ్ళలో వేస్తాను. అదేవిధంగా 2018లో
ఆయన గెలిచినాక రోడ్ వేస్తామని చెప్పేసి 2023 వేసిండు. అట్లా చాలామంది చాలా విధంగా మా గ్రామానికి ఎంతో మోసం చేశాడు. అయితే గ్రామ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నాము, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో బీజేపీకి అధిక మెజారిటీతో ఓట్లు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాము. ఇంత పోటీ ఇచ్చినా కానీ మేము మొత్తం గ్రామంలో 2300 ఓట్లు ఉన్నాయి. మేము సగానికి పైన ఓట్లు తెచ్చి మన దయానంద్ గౌడ్ గారిని గెలిపిస్తాము. ఇబ్రాహీంపట్నం గడ్డ పైన బీజేపీ జెండా ఎగిరివేస్తాము. ఓటర్ల దగ్గరికి మేము ఇప్పుడు మా మేనిఫెస్టో 15 తారీఖు ఇవాళ వస్తుంది. అదే కాకుండా మోడీ ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేశాడు. కరోనా సమయంలో ఫ్రీగా బియ్యం ఇచ్చిండు, కరోనా ఇంజక్షన్లు ఇచ్చిండు, అదేవిధంగా రోడ్లు వేయించిండు, ఇంకా శ్మశాన వాటిక, రోడ్లు, స్ట్రీట్ లైట్లు. ఇవాళ గ్రామ పంచాయతీ నడుస్తుందంటే కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతో నడుస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఒక్క పైసే ఇవ్వట్లేదు. అదేవిధంగా గ్రామంలో ఏ పని చేసినా అందులో అధిక వాటా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిదే ఉంటుంది. అదే ఆ విషయాలు మేము జనాలకు తీసుకువెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి జనాలకు అందించి, అదేవిధంగా మేము ఇప్పుడు రానున్న 5 సంవత్సరాలు కూడా ఫ్రీ బియ్యం ఇస్తామని చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తుందండి, ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఏదైతే మనం తెలంగాణ సంపాదించుకున్నాం, నియామకాలు, నిధులు అన్నాం కదా, అవి ఇక్కడ కూడా మనకి సహకారం కాలేదు. ఆ యొక్క సహకారం గురించి బీజేపీ పార్టీ కేవలం పాటుపడుతుంది, వేరే ఏ పాటు పడతలేదు. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఈరోజు తెలంగాణలో ఏ గుడికి హిందూ ధర్మానికి ఆపద వచ్చిందంటే ముందు బీజేపీలో నిలబడతారు. ఏ పార్టీ రాదు, ఏ పార్టీ కూడా ముంగటికి రాదు, అంత ధైర్యం చేయదు. నికాస్ అయిన కార్యకర్తలు కలిగిన బీజేపీ పార్టీ హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. పెద్దింటి సుధాకర్ గౌడ్. ఈ యొక్క గ్రామ పంచాయతీ వార్డు నంబర్ని 2 సార్లు నేను గెలవడం జరిగింది. మా గ్రామంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి నేను చేసిన ఈ యొక్క కార్యక్రమాలు ఏంటంటే, మొత్తం నిధులన్నీ నరేంద్ర మోడీ నుంచే 70% నరేంద్ర మోడీ, 25% కేసీఆర్. కానీ కేసీఆర్ ఏం చెప్పుకుంటున్నా అంటే మొత్తం 100% నేనే అని చెప్పుకుంటున్నాడు. అవన్నీ అప్ టు డేట్తో సహా ఎప్పుడెప్పుడు ఏ నిధులు ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టారో ఆ అప్ టు డేట్ మొత్తం నా దాని ఉంది. ప్రతి సంవత్సరానికి గ్రామ పంచాయతీకి ఖర్చు పెట్టడానికి 30 లక్షల రూపాయలు, ఖాళీ నెలకు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఇస్తున్నాను. ఎందుకంటే ఆ యొక్క 4 లక్షలు 3 లక్షలు వచ్చిన పైసలతోనే ఈ యొక్క మా సిబ్బంది ఇంతకన్నా ముందు 10 ఏళ్ల కింద సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే గ్రామ పంచాయతీ. ఈరోజు నంబర్ 1 స్థానంలో కూడా గ్రామ పంచాయతీ నడుస్తున్నాయంటే దానికి కారణం మోడీయే. ప్రతి ఒక్కటి రేషన్ బియ్యం కానివ్వండి, కరోనా రేషన్ బియ్యం, కరోనా వ్యాక్సిన్, మరుగుదొడ్లు, మళ్ళా ఇంకుడు గుంతలు, మళ్ళా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ గిట్లా 2,50,000 రూపాయలు ఇస్తారు. వైకుంఠ ధామాలు 12,50,000 రూపాయలు, డంపింగ్ యార్డ్ 2,50,000 రూపాయలు, మళ్ళీ పోతే పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీకి కానీ వాళ్ళు అవలీలగా దాన్ని తీసిపారేసి నేనే ఇస్తున్నానని గొప్పగా చెప్పుతున్నట్టు కేసీఆర్కు ఈసారి ఖచ్చితంగా పబ్లిక్లలో అవగాహన తెప్పించి నరేంద్ర మోడీకి ఇప్పుడు మనకు వేసినటువంటి దయానంద్ గౌడ్ గారిని ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో మేమందరం పబ్లిక్లలో పోయి చేసిన పథకాలు ఎన్నో ఉన్నాయి. మేము చెప్పుకునేటోళ్ళం కాదు, చెయ్యని పథకాలు చెప్పుకునేటోళ్ళం కాదు. చేసిన పథకాలు మన గ్రామంలో అందించినటువంటి పథకాలన్నీ గొప్పగా చెప్పుకుంటూ ఇంటింటికి తిరిగి ఈ యొక్క ప్రచారం చేసి వాళ్ళ ఖచ్చితంగా ఓట్లు ఖచ్చితంగా ఏపిస్తాం. ఖచ్చితంగా కమలం జెండా ఇబ్రాహీంపట్నంలో ఎగరేస్తామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క నిజం టెలివిజన్కి నా యొక్క కృతజ్ఞతలు.